నమస్కారం. రేడియో సురభికి స్వాగతం. నేను మీ వ్యాఖ్యాత శృతి. ఈ రోజు మన క్లాసికల్ ట్యూస్డే విమెన్ ఇన్ కర్ణాటిక్ సెగ్మెంట్ లో ఒక చాలా స్పెషల్ గెస్ట్ తో మాట్లాడబోతున్నాము. ఆవిడ ప్రముఖ సుప్రసిద్ధ వయలిన్ విదుషిమణి. ఆవిడ సంగీతం స్వయముగా ఆ కన్యాకుమారి అమ్మవారి వజ్రపు ముక్కు పుడకతో పోల్చబడింది. ద మోస్ట్ వర్సటైల్ కర్ణాటిక్ ఫీమేల్ వయలినిస్ట్ ఆఫ్ ద సెంచరీ, అ ట్రూ పర్ఫెక్షనిస్ట్. ఆవిడ పలికించే సంగీతంతో అందరూ మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. షీఈ్ నన్ అదర్ దాన్ ద లివింగ్ లెజెండ్, పద్మశ్రీ కళైమామణి, సంగీత కళానిధి అవసరాల కన్యాకుమారి గారు. కన్యాకుమారి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మేము అడగంగానే మా ఆహ్వానాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా మా మొదటి ప్రశ్న, మీరొక సంగీత కుటుంబానికి చెందినవారు. సో ఎలా మొదలైంది మీ సంగీత ప్రయాణం? మేము యాక్చువల్ గా మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండేవారు. ఆయన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. అందుకు ట్రాన్స్ఫరబుల్ జాబ్ అదంతా. అన్ని చోట్లకి ఒక్కొక్క త్రీ ఇయర్స్ ఒకసారి మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క ఊరికి వెళ్ళేవాళ్ళం. అలాగే మా అమ్మగారు వీణ వాయిస్తారు, వీణ విద్వాంసరాలు ఆవిడ. ఆల్ ఇండియా రేడియోలో కూడా వాయించేవారు. అలాగే మా సిస్టర్స్ ఇద్దరు, అంజని అని ఉండే ఆవిడ, ఇప్పుడు లేరు. తర్వాత శేషమణి అని ఉన్నారు ఆవిడ. వాళ్ళిద్దరు కలిసి పాడేవాళ్ళు అప్పుడు 60s లో. అప్పుడు మాకు విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది మా నాన్నగారికి. అక్కడ టీచర్ ఎవరు ఉంటారు అని కనుక్కుంటే విజయేశ్వరరావు గారు, యువటూరి విజయేశ్వరరావు గారు ఉన్నారని అందరు చెప్పడం వల్ల మా అమ్మగారు చాలా సంతోషం, ఒక టీచర్, చాలా మంచి టీచర్ దొరికారని మా సిస్టర్స్ కి ఆరంభించారు. ఆయన పాడతారు, వైలన్ వాయిస్తారు చాలా బాగా. ఆయన అంటే పెద్ద విద్వాంసులు ఆయన, యువటూరు విజయేశ్వరరావు గారు అని. ఆయన దగ్గర మా అక్క ఇద్దరు నేర్చుకునేవాళ్ళు. నేను కాదు. అప్పుడు నేను చిన్నదాన్ని, వోకల్ వాళ్ళు మా అక్కలు నేర్చుకునే ఉండేవారు. మీ వయసు ఎంత ఉంటుందండి అప్పుడు సుమారుగా? అప్పుడు ఉండొచ్చు 9-10 అదంతా. తర్వాత వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడే నేను మామూలుగా అంత సీరియస్నెస్ లేదు నాకు మ్యూజిక్ లో. మామూలు ఆట ఆడుతూ పాడుతున్నట్టు హమ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఆయన బ్లైండ్, ఆయన మా గురువు గారు విజయేశ్వరరావు గారు. అప్పుడు ఆ అమ్మాయికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మీరు ఎందుకు చెప్పించకూడదు అమ్మాయికి, బాగా పాడుతోందే, ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని మా అమ్మ గారికి నాన్నగారికి చెప్తే వాళ్ళంతా సీరియస్ గా తీసుకోలే. బట్ ఆయనే చాలా కంపెల్ చేసి నాకు వైలన్ ఆరంభించారు అనమాట. అప్పుడు విజయనగరంలో. తర్వాత ఆరంభించాక ఆయన ఏం చేశారు, ఆయన గురువు గారు ద్వారం నరసింహరావు నాయుడు గారు, ఆయన పేరు మీద ఒక స్కూల్ ఆరంభించారు అక్కడ, సంగీతం స్కూల్. కొత్త గ్రహారంలో ఉండేవాళ్ళం మేము విజయనగరంలో, అక్కడ అనమాట ఆరంభించారు. దానిలో నేనే ఫస్ట్ స్టూడెంట్ ని. అలాగే అక్కడే ఆ స్కూల్లోనే మేష్ గారి దగ్గర 5 years నేర్చుకొని డిప్లొమా అంతా డిస్టింక్షన్ లో అయ్యాక, తర్వాత మేష్ గారి దగ్గర ఇంకో 1 year కూడా అక్కడే నేర్చుకున్నాం. దాని తర్వాత ఏమో మా తాతగారు వాళ్ళు మెడ్రాస్ లో ఉండేవారు. ఇక్కడ మా అమ్మగారి తండ్రి తల్లి. మేము ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ ఉన్నా కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ లో మా తాతగారి ఇంటికి వచ్చి, ఇక్కడ నుంచి తిరుపతి దగ్గరే కదా, అందుకు అక్కడ తిరుపతి దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళిపోయేవాడు. అలాగా మా తాతగారు చెప్పారనమాట, ఇప్పుడు అమ్మాయి PUC అయిపోయింది కదా, ఇప్పుడు డిగ్రీ అంటే ఇక్కడికి మెడ్రాస్ కి వచ్చేస్తే బాగా సంగీతంలో తనకి చాలా ఇదిగా ఉంది. అప్పుడే నాకు కొంచెం బాగానే వాయించేదాన్ని, అందరికి కొంచెం చిన్న చిన్న కచేరీలు చేసేసేదాన్ని. అప్పుడు విజయనగరంలో ఉన్నప్పుడే చిన్న చిన్న కచేరీలు అలా వాయించేదాన్ని. అప్పుడు మా నాన్నగారు కూడా, ఆయనకి ఇంకా సర్వీస్ ఉండింది కానీ నా కోసం మెడ్రాస్ లో ఉంచడానికి సిద్ధమయ్యారు నా మ్యూజిక్ కోసం. అందుకు మేము మెడ్రాస్ వచ్చాం అనమాట. కుటుంబం అంతా? కుటుంబం అంటే మేము మొదట నేను, మా అమ్మగారు, సిస్టరు, బ్రదర్స్ వచ్చాం.
అంటే ఉమ్, ఒకవేళ నాకు అడ్మిషన్ ఎక్కడైనా బిఏకి దొరికితే ఉమ్. అప్పుడు ఉండిపోదామని, ఆ, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు విజయనగరం. విజయనగరం. ఉమ్. తర్వాత మేము వచ్చింది చాలా లేట్ అన్నమాట. జూన్ ఎండ్ జూలైలోనో. ఓకే. అప్పుడు ఏమైందంటే జూన్ లో వచ్చాము. అప్పుడు అంతా అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి. అయిపోయి ఉంటాయి. అంటే మ్యూజిక్ తీసుకుందామని నేను సబ్జెక్ట్. ఉహు, అది ఒక క్వీన్ మేరీస్ కాలేజీలోనే ఉంది ఆ ఉమ్, సబ్జెక్ట్, మ్యూజిక్. అప్పుడు ఆ టైంలో అందువల్ల అక్కడికి వెళ్తే అది గవర్నమెంట్ కాలేజ్. ఒక 15 సీట్లే వాళ్ళకి అలౌడ్, ఆహా, అలాటెడ్ 15 సీట్స్. ఆ ఇప్పుడు లేవమ్మా, సీట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నారు. అయ్యో. ఆ, అయ్యో అని నాకు చాలా ఒక మాదిరి అయిపోయాను, ఇక ఇక్కడికి ఉంటే బాగుండేది అని. ఆ అవును. తర్వాత నాకు వెంకటేశ్వర స్వామి మీద ఎప్పుడు నాకు చాలా నమ్మకం. మేము ఎప్పుడు వెళ్తుండే వాళ్ళం కదా ఎవ్రీ ఇయర్. నేను ఉమ్, చెప్పాను, ఈసారి అక్కడికి వెళ్ళి వచ్చాక మనం చూద్దాం, డిసైడ్ చేయొచ్చు ఏదైనా. ఆ, అప్పుడు ముందు వెళ్ళలేదు, తిరుపతికి వెళ్లకుండా ఇది చేసుకున్నాం. ఉమ్, ముందు ఆ తర్వాత వెళ్ళొచ్చాక ఏమవుతుందో మన చేతిలో ఏం లేదు, దేవుడి చేతిలోనే కదా అవునవును. ఉండేది. మనం అంతేనండి. మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నమాట కదా. అవును, అవునండి. మనం ప్రయత్నం చేద్దాం, అది దేవుడు చూసుకుంటాడు. ఉమ్, నాకు తలరాత బాగుంటే దేవుడు ఎలాగో ఒకలాగా నాకు అడ్మిషన్ ఇస్తారు నిజమే. అని అక్కడికి వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని వచ్చి వచ్చాము. ఆ మరుసటి రోజే మా మామయ్యకి ఒక ఆయన చాలా ఫ్రెండ్ అనమాట, సెక్రటేరియట్ లో చీఫ్ సెక్రటరీ ఆయన, మెడ్రాస్ లో. ఉమ్, ఏదో మాటల్లో ఇలాగ వస్తే, ఆయన దూర బంధువులు కూడా మాకు. ఏదో ఉహు, ఇలా మాటల్లో పాప ఆవిడకి సీట్ దొరకలేదండి, వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్, మ్యూజిక్ లో చాలా టాలెంటెడ్ అమ్మాయి, ఇక్కడే ఉంచుదాం అనుకున్నారు కానీ వెళ్ళిపోతున్నారు, సీట్ ఎందుకు నేను ఇప్పిస్తాను ఒక ఎక్స్ట్రా బా, సీట్ అని ఆయన ఆ, సీట్ ఇప్పించారు. బా, దాని వల్లే ఉండగలిగాం. ఇది అదే చెప్పేది, దేవుడు అనుకుంటే. అందువల్లే అవునండి. నేను మెడ్రాస్ లో సెటిల్ అయినదే ఉమ్, వెంకటేశ్వర స్వామి గారు, మహాలక్ష్మి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నా. చాలా బాగా అందుకనే చెప్పారండి. వాళ్ళే చూసుకుంటారు ఆ, నాకేదైనా. ఇంత దూరం నేను వచ్చానంటే వాళ్ళే కారణం. తర్వాత గురువులు, తల్లిదండ్రులు, వీళ్ళందరి ఆశీర్వాదంతోనే ఏదో ఇలా జరుగుతుంది. అది నా చాలా ప్రయాణం బాగుందండి. మద్రాసుకి ఉమ్, వచ్చిన ఇది. అంటే బాగుందండి. నేను మా నాన్నగారు, అదే పాపం మా నాన్నగారు నా కోసం సాక్రిఫైస్ చేశారు. ఆ, 4 years అక్కడే ఉండి, ఉమ్, హోటల్లో ఉండి అదంతా. నేను ఉమ్, చెప్పాను, నేను ఆ సాయశక్తులా నేను ఎంత దూరం రాగలను అది తప్పకుండా మ్యూజిక్ లో అవును. చూపిస్తాను. దాని తర్వాత మెడ్రాస్కి వచ్చాక చంద్రశేఖరన్ గారు ఆ, ఉన్నారు కదా, ఎం ఉమ్, చంద్రశేఖరన్ గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఉమ్. స్కాలర్షిప్ వచ్చింది. అలాగే అక్కడ నేర్చుకున్నాక తర్వాత ఎమ్మెల్వి గారి దగ్గరికి చేరాను. చంద్రశేఖరన్ గారు కూడా ఆ, అంటే విజువల్లీ ఆయన ఛాలెంజ్డ్ బ్లైండ్. కదండి. అదే విజువల్లీ బ్లైండ్ కదా ఆయన కూడా, అమ్మమ్మ విజువల్, చంద్రశేఖరన్ గారు. ఆ, కరెక్ట్. మరి అంటే బ్లైండ్ అన్నప్పుడు మరి మీకు వైలిన్ టెక్నిక్స్ అవన్నీ ఎలా నేర్పించేవారండి గురువులు మీకు? అంటే వాళ్ళు ఎటుపరి వారు వాయించేటప్పుడు నేను ఫింగరింగ్ చూసి వాయించేది. చూసి వాయించేవారు. ఓకే. ఫింగరింగ్, గోయింగ్ అది చూసి వాయించేది. ఉమ్, ఉమ్. ఆ, మీరు ఎంఎల్ వసంత కుమారి గారి వద్ద నేర్చుకున్నారు కదండి. అయితే ఆవిడ గొప్ప మ్యూజిషియనే కాదు, ఒక చాలా గొప్ప వ్యక్తి అని కూడా విన్నాను. వెరీ గుడ్ మరి హ్యూమన్ బీయింగ్. మీకు సంగీతంలో మరింత ఎదగడానికి ఆవిడ ఎలా తోడ్పడ్డారు? ఇప్పుడు మనం నేర్చుకుంటాం, మనకి టీచర్లు చెప్పేస్తారు ఉమ్, మ్యూజిక్. అది ఎంత వరకు అంటే మనం ఒక స్టేజ్ కచేరీకి వెళ్ళేంత వరకు మనకి మనం చేసుకోవచ్చు. దాని తర్వాత ఉమ్, మనంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఉమ్, అది ఎలా ఉమ్, ఇంప్రూవ్ అవుతుంది? కచేరీలు బాగా వినాలి. ఉమ్. వినడం మట్టుకే కాదు, మనం వాయించాలి మంచి వాళ్ళకి. అవును, నిజమే. బాగా పాడే వాళ్ళకి, స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి మనం వాయిస్తే వాళ్ళ ఐడియాస్ మనం తీసుకొని ఉమ్, మనం డెవలప్ చేసుకోవాలి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆరంభం నుంచే నాకు మొదట సరోజ లలిత, బాంబే సిస్టర్స్ ఉమ్, వాళ్ళతో వాయించేదాన్ని. ఉమ్. తర్వాత పట్టమ్మాళ్ గారికి వాయించేదాన్ని. ఆ, కొన్ని కచేరీలు బాలమురళి గారికి వాయించాను. అలాగా పెద్దవాళ్ళందరికీ వాయించాను. దాని తర్వాత ఆ ఎమ్మెల్వి గారి శిష్యురాలు చారుమతి రామచంద్రన్, తెలుసా మీకు? ఆ, చారుమతి రామచంద్రన్ ఉన్నారు. అవునండి. ఆ, ఆవిడ నాకు సీనియర్ అన్నమాట కాలేజీలో. ఉమ్, నేను నేను వాయించడం చూసి వాళ్ళందరూ చాలా ఇష్టం వాళ్ళకి నా వైలన్, వాళ్ళ అమ్మగారికి వాళ్ళందరికీ. ఉమ్, ఎలాగైనా ఎమ్మెల్వి గారి దగ్గర నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి మేము అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాళ్ళే ఆ, ఇంట్రడ్యూస్ చేసింది ఎమ్మెల్వి గారికి నన్ను.
అలాగా ఆవిడ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ టైంలో నేను సరోజలత వాళ్ళకి చాలా కచేరీలు వాయించేదాన్ని ఉమ్, కంటిన్యూస్ గా. చాలా బిజీగానే ఉండేదాన్ని. కాలేజీలో చేరినప్పుడు కూడా ఉమ్. చదువుతున్నప్పుడు చాలా బిజీగానే ఉండేదాన్ని. ఆ కచేరీలు అవి సైమల్టేనియస్ గా అవుతూ కచేరీలా ఉండేవన్నమాట. అప్పుడు ఆ, ఆ, అంటే అప్పుడు కొంచెం అదే ఆ, దేవుడు మనకి సహాయం, దైవ అదే మనకి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం ఉంటే ఉమ్, మనకి ఎలాగైనా ఏదో ఒక స్టెప్ బై స్టెప్. నేను సడన్ గా పెద్దగా రాలేదు, స్టెప్ బై స్టెప్ వచ్చాను కాబట్టి పర్ఫెక్ట్ గా ఉన్నాను. ఏదైనా ఎప్పుడు సడన్ గా వచ్చేస్తే అది ఉండదు, నిలబడదు. అవునండి. నిలబడదు. పర్మనెంట్ నిజమే. గా ఉండాలంటే మనం స్టెప్ బై స్టెప్ రావాలి దేనికైనా. అవునండి. నిజమే. అలాగే ఎమ్మెల్వి గారు ఈ వాయించడమే ఒక పెద్ద వరం, ఉమ్, పక్క వాయిద్యంగా. ఆవిడకి ఒక రోజు వాయిస్తే ఈ రోజు పాడిన తోడి రేపు ఆవిడ పాడితే అలాగే ఉమ్. ఉండదు, ఆ, డిఫరెంట్ గా ఉంటుంది బా. సంగతులన్నీ. దానిలో ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. ఆవిడ మనకి డైరెక్ట్ గా చెప్పడం అక్కర్లే. ఉమ్, పక్కవాద్యం నేను వాయిస్తుంటేనే నేను చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. డైరెక్ట్ గా కూడా పాడుతుంటే నేను నేర్చుకున్నాను, అది వేరు. ఉమ్. కానీ పక్క వాయిద్యం వాయించేటప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తర్వాత ఆవిడ ఎలాగంటే నేను ఆవిడకి డాక్టర్ లాగా. ఆ, నేను ఆవిడ అలాగే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో బా. అందరూ అలాగే చెప్పేవాళ్ళు. ఆ, నువ్వే ఆవిడకి, నువ్వు కూతురు, నేనుగా శ్రీవిద్య వాళ్ళ కూతురు ఉండేది కదా, ఉమ్. ఆవిడ చెప్పేది నువ్వే కూతురు, నీ దగ్గర చాలా ఇదిగా ఉన్నారు ఆవిడ. అంత ఎఫెక్షనేట్ గా ఎప్పుడు నన్ను ఉండేవారు అనమాట. ఆ, బా. ఆ, చాలా ప్రేమ ఆవిడకి నన్నంటే. ఉమ్. ఆ ఒక్క కచేరీ కూడా నాకు అలాగే ఆవిడంటే చాలా. నేను మా ఇంట్లో ఉండేదానికంటే ఆవిడ దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. ఆ, ట్రావెల్ అలా చేసేవాళ్ళు కచేరీలు చాలా. ఉమ్. నాకు ఒక్క కచేరీ కూడా మిస్ అవ్వడానికి నాకు ఇష్టం ఉండేది కాదు. ఆవిడ కచేరీ ఎంత కష్టమైనా బస్సులోనో, ఆ కాలంలో ఈ ఫ్లైట్లన్నీ ఎక్కువ ఉండేవి కావు కదా. అవునవును. అవునండి. ఆ ఉమ్. టైంలో అంతా 70s లో అంతా ఇంత లేదే, 60s అవును. 70s అంతా. ఉమ్. ఆ బస్సులో ఎంత దూరం అయినా వెళ్ళిపోయేదాన్ని నేను. ఉమ్. ఆవిడ కచేరీ మిస్ అవ్వకూడదు. ఒకైనా ఆవిడ అలాంటి కచేరీ అన్నమాట. ఉమ్. ఒక్క సంగతి అయినా మనం కొత్తది తెలుసుకోగలం ఆ ఆ, కచేరీలో. అలాగా. ప్రతిసారి ఏదో ఒకటి అలాగా కొత్త ఇప్పుడు విషయం. ఉమ్. కొత్త విషయం దొరుకుతుంది. స్వరం ఉమ్. గాని, రాగం గాని, దేనిలో అయినా ఒకటి. ఆవిడ లాంటి ఆర్టిస్ట్ నేను చూడలే. ఉమ్. అదే మీ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో నేను చదివానండి, ఆర్టికల్లో. ఆవిడ నేషనల్ రికార్డింగ్ కూడా మీరు రాలేకపోతున్నారని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్నారు. నేను రానని నేను చెప్పేశారు మీరు రాలేకపోవడం వచ్చేదాకా. కాదు, నేను రాలేకపోవడం కాదు. ఆ, అది ఏమైందంటే ఆ వాళ్ళు ఇదివరకు అంతా నేషనల్ ప్రోగ్రామ్ అని రేడియోలో ఉంది కదా, ఉమ్. అదంతా ఢిల్లీలోనే లైవ్ లైవ్ జరిగేది అనమాట. ఢిల్లీకి ఓకే. పిలిచేవాళ్ళు. ఉమ్. ఇప్పుడంతా అక్కడక్కడ స్టేషన్స్ లోనే జరిగిపోతున్నాయి, రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. ఉమ్. అప్పుడు ఆ టైంలో అలా కాదు, బిఫోర్ ఆడియన్స్ ఉండేది అది, ఉమ్. లైవ్ గా ఢిల్లీలోనే, ఢిల్లీకి పిలిచి. ఉమ్. అప్పుడంతా ఈ ఫోన్లు ఇవేం లేవు, లెటర్సే కదా. ఇంకా అవునండి. ఐప్యాడ్ గీప్యాడ్ అసలు టాబ్లెట్లు ఏమీ లేవు. యూట్యూబ్ ఇదేం లేవు, నిజమే. వాట్సాప్లు ఏం లేవు. ఆహా. అవును. కష్టం, ఫోనే లేదు. లేదు అప్పుడు అంత ఆ కాలంలో చాలా. ఉమ్. 70 మిడిల్ 70లోగా మిడ్ 70s లోగా ఫోన్ వచ్చింది. అవునండి. దాని ఆ. ముందే ఫోన్ లేదు. అప్పుడు నేను నా గ్రేడ్ బీహైవ్ ఏదో ఉండింది ఆ టైం. అప్పుడంతా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు, పట్టమాళ్ గారు, ఎమ్మెల్వి గారు, ఎంఎస్ గారు, షమ్మగుడి గారు, వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నేషనల్ ప్రోగ్రామ్ ఉండేది, ఢిల్లీకి ఉమ్. వెళ్ళి పాడేవాళ్ళు. అలా నేను చేరిన కొత్తల్లోనే ఆవిడకి మళ్ళీ మళ్ళీ అది వచ్చిందనమాట, ఢిల్లీకి వెళ్ళి రావడానికి నేషనల్ ప్రోగ్రామ్. అప్పుడు ఈమన శంకర్ శాస్త్రి గారు ఉండేవారు, ఉహు. ప్రొడ్యూసర్, చీఫ్ ప్రొడ్యూసర్ అక్కడ ప్రోగ్రామ్. ఓకే. ఆ. ఆయన లెటర్సే కదా, లెటర్ రాసి ఇలాగా కాంట్రాక్ట్ అన్నమాట ఎమ్మెల్యే గారు. అప్పుడు ఉమ్. ఆవిడ లెటర్ రాశారు, నా దగ్గర ఇప్పుడు వాయిస్తుంది ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఇలాగా బిహేవ్ గ్రేడ్, మీరు ఆ అమ్మాయిని పెట్టండి. ఒక్కొక్క లెటర్ రావడానికి 1 వీక్ అవుతుంది కదా, అవును. ఢిల్లీ నుంచి అవును. రావాలంటే. మనం పంపిస్తే ఒక వారం, మళ్ళీ అటు నుంచి రిప్లై రావడానికి ఆ, ఇంకో వారము. ఉమ్. అక్కడ అప్పుడు ఆయన ఆయన మళ్ళీ తిరిగి రాశారు, లేదు బీహైకి మేము నేషనల్ ప్రోగ్రామ్ ఇవ్వడం లేదు, అందువల్ల వేరే ఎవరినైనా సజెస్ట్ చేస్తుంది చెప్పండి మాకు అని. ఉమ్. ఆవిడ ఆ అమ్మాయి ఎప్పుడు మీరు వేస్తారో ఆ అమ్మాయిని అప్పుడు నేను పాడతాను
ఈసారి వద్దులేండి అన్నారు. అబ్బా! వెంటనే అక్కడి నుంచి లేదు లేదు మీరే అమ్మాయినే తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళకి అంత డిమాండ్ అవును. వాళ్ళకి హ్మ్. ఎమ్మెల్వి గారికి. వాళ్ళందరూ ఆర్టిస్ట్ అలాగా. టాప్ కదండి. చాలా టాప్ ఆ వోకలిస్ట్ డిమాండ్. ఆవిడ. అమ్మ హ్మ్. అలాంటి ఆవిడ దగ్గర నేను ఉండబట్టే నేను ఇలాగా ఉన్నాను ఇప్పుడు. ఆవిడ సపోర్ట్ చాలా నాకు. ఒక్కొక్క చాలా అదే బాగా. చెప్తాను స్టెప్ బై స్టెప్ అలాగే నేను వచ్చాను అన్నమాట. అలాగే నాకు గ్రేడ్ కూడా ఆ, ఏ గ్రేడు వాంచకుండానే నాకు అప్పుడు మణి అయ్యర్ గారు వాయించేవారు ఎమ్మెల్యే గారికి. హుహు. ఆ రికార్డింగ్ చూసి అప్పుడు వాళ్ళు ఇచ్చారు అలాగా డైరెక్ట్ గా. ఆ! అదే స్టెప్ బై స్టెప్ ఏదైనా రావాలి. దేవుణ్ణి నేను సరెండర్ అయ్యాను అంతే. ఆయన చూసుకుంటారు ఏదైనా. చాలా బా చెప్పారండి. చాలా, చాలా బా చెప్పారు. మరి ఆ రోజుల్లో మీరు సంగీతం కోసమని ధైర్యం చేసి విజయనగరం నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అయితే చెన్నై అంటే అసలు ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద విద్వాంసులందరూ స్థిరపడిపోయి ఉన్నారు. అందులో మేల్ డామినేటెడ్ కదండీ! ఎంతైనా అప్పట్లో ఈ అవును. కర్ణాటిక్ సంగీతం అంటేనే మేల్ డామినేటెడ్ సినారియో ఉండేది ఎక్కువగా. ఉమ్. మరి మీరు ఆ మేల్ డామినేటెడ్ సినారియోలో ఒక ఆల్మోస్ట్ బిగినర్ గా అంటే ఒక అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో అయినా మీరు వచ్చారు అప్పుడు. ఎలా అవును. మీరు అంటే ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు మీరు ఈ స్థాయికి రావడానికి? ఆ ఉమ్. ఆ అంతటి ఆ టైం అట్మాస్ఫియర్ లో. అప్పుడంతా అవును. చాలా ఎక్కువ లేడీస్ ఫీమేల్ వైలెన్స్ చేస్తలేరు. అప్పుడు ఆ టైంలో రుక్మిణి గారు ఉండేవాళ్ళు. ఉమ్, మంగతాయర్ గారు ఉండేవాళ్ళు. మంగతాయర్ గారు సెలెక్టెడ్ గానే వాయించేవాళ్ళు కొంతమందికి. రుక్మిణి గారు అందరికి లేడీస్ వాయించేవాళ్ళు కాదు ఆవిడ. ఉమ్, ఎక్కువ జెంట్స్ గా వాయించేవాళ్ళు రుక్మిణి గారు. ఉమ్, మ్మ్ నేను వచ్చాను అప్పుడు అది ఆ టైం. వాళ్ళు ఉమ్, కొంచెం బాగా పేరు వచ్చింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు నాకంటే సీనియర్స్ వాళ్ళు. ఆ నేను వచ్చాను. అదే అదృష్టం చెప్తున్నాను కదా. ఎమ్మెల్వి గారు ఎప్పుడు నన్ను ఆవిడ కంపెనీ చేయడం ఆరంభించాను. అప్పుడే నా లెవెల్ కొంచెం మారింది. ఆ, అప్పుడు సైమల్టైనస్ గా నేను సోలోస్ కూడా ఇచ్చేదాన్ని. ఉమ్. చిన్న చిన్న సోలోస్. అప్పటికే వీరందరూ లాల్గుడి గారు ఎంత పీకులు, మా గురువు గారు అందరూ ఎంత టాప్ టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు. అవునండి. ఉమ్. అదంతా ఏదో ఈ లెవెల్ కి నేను ఉన్నానంటే దేవుడి గురువు గారు మా పేరెంట్స్ ఆశీర్వాదం. మీరు ఆవిడ ఎమ్మెల్యే గారు మెయిన్. ఉమ్, నన్ను ఇంతవరకు ఉన్నాను అంటే ఆవిడే ఒక పర్వతం లాగా ఆవిడ నాకు సపోర్ట్. ఉమ్. ఏ కచేరీ నన్ను అడగకుండా ఎవరికి చెప్పేవారు కాదు. అలాగ మీరు దాని తర్వాత ఒక ఆర్టిస్ట్ ఏ ఏ ఆర్టిస్ట్ అంత సపోర్ట్ వైలన్కి చేయలేదని నాకు ఈ కాలంలో ఉమ్, చేయలేదు. ఈ కాలం కాదు ఆ కాలం కాదు, అంత సపోర్ట్ గా ఎవరు చేయలేదు. అది ఫీమేల్ కి. ఒక ఫీమేల్ అవునండి. ఆర్టిస్ట్ ఫీమేల్ కి చేయడం అన్నది ఆ, చాలా రేర్ కదా. అవునవును. ఉమ్, ఉమ్. ఎన్నో విషయాలు ఉంటాయి కదా. అవును, అవును, నిజమే. ఫీమేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ చేయడాలంటే ఎన్నో ఉంటాయి సమాచారం మనకి. ఆవిడ అలాంటిగా ఎంత ఆవిడ అబ్బా! అన్ని విషయాల్లో ఆవిడలాగా మహానుభావురాలండి. ఉమ్, ఈ కాలంలో కూడా ఎక్కువ మంది ఫీమేల్ ఇప్పుడు కొంతమంది వేసుకుంటున్నారు. ఆ కాలంలో అంత వేసుకునే వాళ్ళు కాదు. ఉమ్, ఉమ్. ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా రేర్. రేర్. ఉమ్, కంటిన్యూస్ గా వేసుకోవడం అన్నది రేర్. అవును. మీరు అంటే అదే ఎన్నేళ్ళు ఏదో ఒక మంచి గడియలో ఆవిడ దగ్గర నేను చేరాను. ఆవిడకి కూతురు లాగానే ఉండిపోయాను అంతే. ఎన్ని సంవత్సరాలు ఆవిడతో మీరు అలాగా కంపెనీ చేస్తూ 19 ఇయర్స్ 19 ఇయర్స్. 19 ఆ, ఆవిడ ఉన్నంత వరకు నేనే. ఉమ్. ఆ ఆవిడ తర్వాత ఆవిడ ఉమ్, ఉన్నంత వరకు నేనే. ఆవిడ బాడీని ఆసుపత్రికి తీసుకెళ్ళింది నేనే. అక ఆవిడ బాడీని ఆసుపత్రి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నేనే అన్ని ఉన్నాను ఆఖరి నిమిషం వరకు. ఆ తర్వాత మీరు ఎంతో మంది టాప్ మేల్ మ్యూజిషియన్స్ తో కూడా కొలాబరేట్ అయ్యి జుగల్బందీలు అవి చేశారు. అంటే మెన్షన్ అది చేయాలంటే కద్రి గోపాల్నాథ్ గారు సాక్సోఫోన్ మీద చాలా అద్భుతమైన ఆల్బమ్స్ మీరు రిలీజ్ చేశారు మీరు వారితో. తర్వాత కచేరీలు కూడా ఎన్నో ఎన్నో చేశారు.
మరి అటువంటి ఆలోచన మీకు ఎలా కలిగిందండి ఇలా జుగల్బందీలు చేయొచ్చని? జుగల్బందీ అని కాదు, అది పక్క వాద్యమే, కానీ ఆ, వాయించేటప్పుడు జుగల్బందీగా అయిపోతుంది అది. ఆయన ఏంటంటే కద్రి గోపాలనాథ్ గారు అది ఆ, అంటే మా కాంబినేషన్ చాలా బాగుండేది. అందువల్ల అవునండి. ఉమ్, పక్క వాయిద్యమా కాకుండా ఒక్కొక్క సంగతి ఆయన వాడితే నేను ఒక సంగతి దానికి వేరేగా అవును. ఇవ్వడం, ఆ, ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. అది యుగల్బందీగానే అవుతుంది కదా. అలాగ అయిపోయింది. అందరికీ అవునవును. చాలా నచ్చింది. చాలా అద్భుతంగా ఉండేదండి. ఆయనకి నేను దగ్గర దగ్గర 25 ఏళ్ళు వాయించాను. అవునా? ఆ, ఎమ్మెల్వి గారు పోయాక, ఎమ్మెల్వి గారు ఉన్నప్పుడే మండలినికి వాయించేదాన్ని ఉమ్, శ్రీనివాస్. శ్రీనివాస్ గారికి. ఆ, తర్వాత రమణి గారికి వాయించాను, చిక్కిల్ సిస్టర్స్, వేదవల్లి, ఆవిడకి ఉమ్, వాయించేదాన్ని. అందరికి, చాలా మందికి వాయించాను నేను, అందరికి. ఉమ్, దాని తర్వాత కద్రి గోపాలనాథ్. ఉమ్. కన్యాకుమారి గారు, మీరు మీ కచేరీలలో ఉపయోగించే వైలిన్ చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం. మీ వైలిన్ చాలా స్పెషల్ అది నాదం పలికిస్తుంది. అంటే ఆ, కళ్ళు మూసుకుని వింటుంటే కన్యాకుమారి గారి వైలిన్ అని మనం చెప్పేయచ్చు అనమాట. ఆ హాల్ మార్క్ అది మీది. సో దాని స్పెషాలిటీ ఏంటండి మీ ఇన్స్ట్రుమెంట్? అదే అది మామూలు వైలనే, అకోస్టిక్ వైలనే. ఆ, అందరూ అనుకునేది ఏంటంటే పికప్ ఉంది దానికి, కానీ అది ఎలక్ట్రిక్ వైలన్ కాదు, ఆ, అకోస్టిక్ వైలనే అది. అది ఏంటంటే ఒక 96 97 అమెరికాకి వెళ్ళాం. కద్రి గోపాలనాథ్, నేను, దొరయ్య గారు, గురువాయూరు దొరయ్య గారు. అప్పుడు ఉమ్, వెళ్ళినప్పుడు ఒక వైలన్ షాప్ వెళ్ళాం. ఒక షాప్కి వెళ్తే అక్కడ ఇలాగా వైట్ వైలన్ అంతా పెట్టి ఉంది. ఉమ్, చూస్తే నాకు, అంటే ఎప్పుడు వైట్ వైలన్ చూసినది లేదు. ఆ, ఇది అప్పుడు ఆ కాలంలో అంతా వైట్ వైలన్ అన్నది లేదు అసలు, అవునండి. కాన్సెప్టే చాలా లేదు వైట్ ఇప్పటికీ అది వైలన్. యునిక్ వైట్ అంటే. వైట్ యూనికే, బట్ ఉమ్, అది చూస్తే మళ్ళీ చాలా బాగుంది. అట్రాక్షన్ జాస్తి ఆ వైలన్ చూసేటప్పటికి. నాకు కొనాలంది, కానీ ఉమ్, జాస్తి డబ్బులు కదా, ఆ ఉమ్, డాలర్స్ లో ఇవ్వాలి. ఆ, ఎందుకు, ఒక వైలన్ ఉంది కదా ఎందుకు అని. వీళ్ళందరూ, అంటే ఇప్పుడు కద్రి గోపాలనాథ్ సాక్సోఫోను, ఆ గంభీరం వేరు, ఉమ్, ఆ నాదం కదా. అవును. ఆ, మనం ఎంత వాయించినా కూడా ఆ లెవెల్ సౌండ్ రావాలి మనకి కదా. ఉమ్, ఉమ్, ఈక్వల్ సౌండ్ ఉంటేనే అది అట్రాక్టివ్ గా ఉంటుంది. ఉమ్, నాది ఉండేది, కానీ ఆ, వాళ్ళందరూ కలిసి ఇది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందేమో, పికప్ ఉండేది. ఆ వైట్ ఉమ్, వైలన్ది బిల్ట్ ఇన్ పికప్ ఉంది. ఓకే. అందుకు కొంచెం తీసుకుంటే మంచిది, బాగుంటుందేమో అని అందరు వాళ్ళు పట్టుబట్టి, అంటే ఎప్పుడైనా సరే ఏం చేస్తాం, కొనేసాను. అది దానివల్ల అదేంటంటే నాకు చాలా ఇష్టం ఆ వైలన్, ఆ ఆ, సౌండ్ ఇష్టం. అవునండి. ఎందుకంటే ఉమ్, పాడేటట్టు ఉంటుంది, పాడుతున్నట్టు వినపడుతుంది మనకి. నిజమే. ఆ, ఇప్పుడు సాధారణంగా వైలన్ సోలోస్ కి టు- 2:30 3 అలా పెట్టుకుంటారు. 2 నుంచి 2:30 3 అలాగే వాయిస్తారు. నేను ఇదివరకు వాయించేదాన్ని అలా ఉమ్, దానిలోనే. కొంతమందికి ఆ సౌండ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇది ఇష్టం ఉంటుంది. ఉమ్, కానీ నాకు ఈ సౌండ్ ఇష్టం. ఎందుకంటే ఒక బేస్ జాస్తి ఉంటుంది, ఆ, బేస్ జాస్తి ఉంటుంది, అది పాడినట్టు ఉంటుంది అవునండి. ఆ, కదా. అవును. అవును. నాకు అది నిజమే. ఇష్టం. అవును. తర్వాత ఇప్పుడు పికప్లు పెట్టుకుంటున్నారు. పికప్ ఏమిటి, చాలా ఈజీ అనుకుంటారు, చాలా ఉమ్, కష్టం పికప్. పికప్ ఓకే. ఏంటంటే ఒక ఎక్స్రే లాగా. ఉమ్, పికప్ పెట్టుకొని వాయించడం అన్నది, మీరు ఎక్స్రే తీస్తారు కదా మనిషికి, ఉమ్, ఎక్స్రే తీస్తే ఏమిటి అన్ని స్కాన్ చేస్తే, అలాంటిది అవునవును. పికప్ అంటే లో. క్లియర్ గా. మనం కొంచెం కొంచెం ఇది అయినా కూడా దానిలో అవును. తెలిసిపోతుంది బయటకు. ఆ, ఆ, చాలా జాగ్రత్తగా వాయించాలి పికప్. అవును. ఆ, ఆ. మరి అమెరికాలో కొంటే అది వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది కదా, మన కర్ణాటక సంగీతానికి సరిపోతుందండి అది అలాగా? వేరు, వైలన్ ఎక్కడైనా ఒకటే, వాళ్ళ అంతేనా? ట్యూనింగ్ ఆ, వేరు తప్ప. ట్యూనింగ్ వేరు. వైలన్ ఆ, అన్ని ఒకటే, వైలన్ ఓకే. మనం ఆ, ఇక్కడికి వచ్చి మనం ట్యూన్ చేసుకోవడం. అంతే. ఆ, ట్యూనింగ్ వేరు వాళ్ళకి అంతే. ఓకే. ఉమ్, వైలన్ అన్నది వైలనే. ఉమ్, ఇప్పుడు ఆ బాగుంది. వైలన్ ఏంటంటే ఆ ఇప్పుడు బాగా పాత పడిపోయింది, 30 years పైన అయిపోయింది. ఉమ్, అది పెయింట్ వేయాలంటే నాకు భయం, ఎందుకంటే సౌండ్ ఏమవుతుందో మారుతుంది అని. నేను అదే అందుకు పెయింట్ అడగపోతున్నాను మిమ్మల్ని. పాలిష్ అవును, చేయించాలా సౌండ్ ఎప్పుడైనా? మారచ్చు పెయింట్ వేస్తే. ఆ, ఎక్కువ ఓకే. పెయింట్ వేస్తే సౌండ్ కొంచెం
మారచ్చు. అందువల్ల ఉమ్, నాకు అది భయం, వేయను. అందరు ఉమ్, అంటారు ఏంటి అంత పాతవని కొత్తవని సౌండ్ వస్తుందే బాగా. అది అవునండి. నాకు కావాల్సింది. ఒకళ్ళ చూసి వాళ్ళు చెప్పడం కాదు నాకు. నా తృప్తికి అవునవును. నేను చూసుకోవాలంతే. నేను ఎప్పుడు ఒకళ్ళని వినను. ఉమ్, నాకేం తోస్తుందో దేవుడు చెప్తాడు అంతే. అవునండి. అవును, నిజమే. ఉమ్, దేవుడు ఏం చెప్తాడో అది నేను చేస్తా. ఉమ్. అందులో అది మీరు వాయించి వాయించి దాన్ని ఆ నాదం అనేది ఇంకా చాలా స్పెషల్ గా మారిపోయింది. అంటే ఎలాగైతే ఆమ్, గాత్ర సంగీతం పాడేవాళ్ళు పాడి పాడి వాళ్ళ జీవం గొంతు వస్తుంది. బాగా ట్యూన్ ఉమ్. అయిపోతుంది కదా, ఆ రకంగా. జీవం జీవం. ఆ మీరు అందుకున్న అవార్డులు, బిరుదులు ఎన్నెన్నో ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 2015లో పద్మశ్రీ అందుకున్నారు. అలాగే 2016లో మీరు ఫస్ట్ ఫీమేల్ వయలినిస్ట్ టు రిసీవ్ ద సంగీత కళానిధి అవార్డ్ ఫ్రమ్ ప్రెస్టీజియస్ మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ. ఇంకా పద్మశ్రీ గవర్నమెంట్. కూడా ఫస్ట్ పద్మశ్రీ కూడా ఫస్ట్ ఫీమేల్ వైలనిస్ట్ ఓకే. నేను. తర్వాత 2003లో సంగీత నాటక అకాడమీ వచ్చింది. ఓకే. ఇది పద్మశ్రీ ఫస్ట్ ఫీమేల్, సంగీత కళానిధి కూడా ఫస్ట్ ఫీమేల్ ఫస్ట్ ఫీమేల్. వైలనిస్ట్, ఫస్ట్ ఫీమేల్ వైలనిస్ట్. ఫీమేల్స్ நிறைய పేరు మరి చాలా మంది తీసుకున్నారు కదా ఫీమేల్ వైలన్ లో. వయలినిస్ట్ లో ఫీమేల్ మీరు వైలనిస్ట్. మొదటి వారు. అది ఆంధ్రాలో ఫీమేల్ ఆర్టిస్ట్ లో నేను, వైలన్ అని కాదు, ఫీమేల్ ఉమ్, ఆర్టిస్ట్ అవునండి. ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ నేను ఆంధ్ర నుంచి. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఉగాది పురస్కారు, తమిళనాడు గవర్నమెంట్ కలైమామణి కలైమామణి. అందుకున్నారు. అది తర్వాత తిరుపతిలో ఆస్థాన విద్వాంసరాలు చేశారు అప్పుడు. ఉమ్, అది కూడా చాలా నాకు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు అప్పుడు ఆ, ఈవోగా. ఉమ్, అప్పుడు ఆయన అన్నమాట. అది చాలా నాకు అంటే ఆస్థాన విదూషిగా చేయడం అన్నది చాలా ఇది వరకు చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు చేయడం లేదు, అరుదు. అని ఆయన దేవుడు ఆయనకి సందేశం ఇచ్చి నాకు చేయమన్నట్టు, అలాగే నేను అనుకుంటాను. ఉమ్, రుణం అది ఎవరికి రాలే అంటే దానిలో కూడా ఫీమేల్ వయలినిస్ట్ కి రాలేదు, ఉమ్. తిరుపతి ఆస్థాన విదూషి. అదే మాదిరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆ, గురువాయూర్లో చెంబై అవార్డు, చెంబై గారు ఉండేవారు కదా, అవునండి. ఆయన అవార్డు కూడా నాకు. అది అది దొరకడమే చాలా కష్టం. వండర్ఫుల్ అండి. చాలా ఆ గొప్ప విద్వాంసాలండి మీరు. అంటే తర్వాత అమెరికాలో ప్రొక్లమేషన్, ఇక్కడ ర్యాలీలో వాళ్ళు ఇచ్చారనమాట. ఆయన మేయర్ వచ్చి మా ఉమ్, కచేరీ అయ్యాక మాకు 2021లో కూడా మీకు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ వారు ప్రత్యేకంగా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెషనల్ రికగ్నిషన్ కంగ్రెషనల్ రికగ్నిషన్ అందజేశారు. ఇచ్చారు. అది ఎవరికి రాలేదు, ఇండియన్ ఆర్టిస్ట్ లో ఎవరికి రాలేదని అనుకుంటున్నాను, ఇంతవరకు ఉమ్, రాలేదు. అంటే నేను ఏం చేశానంటే యుఎస్ నేషనల్ యాంథమ్ ఉంది కదా, అది అవునండి. జూలై 4న ఉమ్, మేము ఒక 40 నా శిష్యులతో కలిపి వాయించి అక్కడ పంపించాను అనమాట. ఉహు, ఎవరు చేయలేదు అలా. ఆ, నేషనల్ యాంథమ్ అన్నది వాళ్ళకి, మనకి నేషనల్ యాంథమ్ ఎంత గొప్ప, అవును, వాళ్ళది అంత గొప్ప కదా. అవునండి. సో మీరు ఫస్ట్ ఫీమేల్ కర్ణాటిక్ మ్యూజిషియన్ టు క్రియేట్ రాగాలు క్రియేట్ చేసిన వారిలో, అంటే ఫీమేల్ మ్యూజిషియన్స్ లో మీరు మొట్టమొదటి ఆర్టిస్ట్. సో మొట్టమొదట మీరు క్రియేట్ చేసిన రాగం ఏదండి? భారత్, అది ఇండియా ఇండిపెండెన్స్ కి, అది 25th ఇయర్, 50th. 50th ఇయర్ కి నేను ఆ రోజు అది కంపోజ్ చేసి క్రియేట్ చేశాను భారత్ అని. దానిలో ఒక పీస్ కంపోజ్ చేసి నారద గాన సభలో వాయించాం, ఒక 50 మంది పెట్టి, నా వైలనిస్ట్ 50 మందిని పెట్టి ఆ పీస్ వాయించాం. అది ఫస్ట్ రాగం నేను క్రియేట్ చేసింది. దాని తర్వాత సప్తాద్రి రాగాస్ చేశాను. అవునండి. అంటే అందరికీ సప్తగిరి వాసుడు శ్రీనివాసుడు అని తెలుసు,
ఉమ్, కానీ సప్తగిరి పేర్లు తెలియాలి కదా, ఒక్కొక్క పేరు ఉండాలి. నారాయణాద్రి, వెంకటాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, శేషాద్రి, అవునండి. ఇవన్నీ 7 పేర్లు ఉన్నాయి కదా, ఎవరికి అవునండి. తెలియదు. ఆ, నేను ఓ రోజు అలా తిరుపతికి రెగ్యులర్ గా ఉమ్, వెళ్తుంటాను. అప్పుడు కొండలు చూస్తూ ఎందుకు ఎవరు రాగాలు క్రియేట్ చేసి ఏదైనా ట్యూన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఉమ్, అప్పుడు చేశాను అనమాట. 7 రాగాలు క్రియేట్ చేసి అన్నమాచార్య గారి కీర్తనలు ట్యూన్ చేశాను. 7 కీర్తనలు. 7 కీర్తనలు ఉమ్. కొన్ని పాపులర్ గా ఇప్పుడు పాడుతున్నారు అందరు. రాగమాలిక కూడా చేశారు కదండి ఆ రాగాల్లో మీరు? ఏది రాగమాలిక చేశారేమో కదా, ఏది రాగమాలిక. ఈ పీస్ ఆ, పీస్ చేశాను ఈ 7 రాగాల్లో. ఉమ్, ఉమ్, నేను తిల్లానాలు చేశాను. ఈ రాగాలని కదా, తిల్లానాసు చేశాను, కంపోజ్ ఉమ్, చేశాను. తర్వాత మల్లారి అని ఉంది. మల్లారి అన్నది ఒక పీస్ లాంటిదే. ఉమ్, అది ఉమ్, అంటే సాధారణంగా అది నాదస్వరం విద్వాంసులే వాయించేవాళ్ళు ఇది వరకు అంతా. ఉమ్, అదేంటంటే ప్రొసెషన్ దేవుణ్ణి పై ఆ, లోపల నుంచి పైకి తీసుకొచ్చి ఊరేగింపు చేసేటప్పుడు ఆయన అప్పుడు నాదస్వరం వాళ్ళు వాయించేది అనమాట ఆ పీసు. ఓకే. అది ఉమ్, మల్లారి అన్నది గంభీర నాట్లోనే ఉంటుంది రాగంలో. ఉమ్, ఆ, అది నేను చాలా కంపోజ్ చేసుకొని నేను వాయిస్తూ ఉంటాను. ఉమ్, అది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఆ పీస్. అంటే పల్లవిలాగా, రాగం తానం పల్లవి ఎలాగ ఉంటుందో అలాగా పల్లవి దానిలో 3 కాలాలు చేయొచ్చు అలాగనమాట. తాళం మార్చొచ్చు కానీ రాగం మటుకు గంభీర నాట్లోనే ఉండాలి అది ఓహో. అని ఉమ్. చెప్తారు వాళ్ళు. ఉం. గోవిందనామాలు కూడా వాయిస్తుంటారు మీరు మీ కచేరీల్లో బాగా. గోవిందనామాలు. అవును. అంటే ఒకసారి నాద నీరాజనం తెలుసు కదా తిరుపతిలో. అవునండి. అవునండి. నాద నీరాజనం అది ఉమ్, 2009 లో ఆరంభించింది. అది నాద నీరాజనం నేనే ఆరంభించాను, నాదే ఫస్ట్ ఉమ్, కచేరీ నాద నీరాజనం. ఉమ్, ఆ ఆ రోజు అక్కడ శేషాద్రి గారు అని ఉండేవారు ఆయన. అక్కడ మెయిన్ ప్రీస్ట్. అవునండి. అవును. ఆయన డాలర్ తెలుసు శేషాద్రి గారు. కదా, ఉమ్, డాలర్ శేషాద్రి గారు. అవునండి. ఆయన అమ్మ వాయించండి గోవిందనామాలు అన్నారు. ఉమ్, గోవిందనామాలు అంటే పాడేటప్పుడు ఒక్కొక్క నామం వేరే వేరేగా పాడొచ్చు. అవును. మనం వాయించేటప్పుడు అదే ట్యూన్ కదా, అదే ఉమ్, ట్యూన్ లో ఉంటే ఎంతసేపు వాయిస్తాం. అవును. అందుకని నాకు ఆ రోజుకి వాయించేశాను, ఉమ్, నచ్చింది. తర్వాత మట్టుకు ఏం చేశానంటే అది రాగాలు మార్చి, అవును. ఒక్కొక్క నామాలకి రాగాలు మార్చి మళ్ళీ అదే రాగానికి రావడం. నామాలు ఉంటాయి, ఉమ్, ఒక్కొక్క నామం వేరే రాగంలో పెట్టేసి మళ్ళీ ఉమ్, ఒరిజినల్. అప్పుడే కదా అందరికీ అర్థం అవుతుంది ఇది గోవింద నామం అని. అవునండి. ఆ, ఒరిజినల్ రాగం రేవతి, ఉమ్, రేవతిలో ఉంటుంది. నేనేం చేశానంటే అలాగా 7 రాగాలు పెట్టి రేవతిలోనే రావడం. మళ్ళీ ఆ వేరు వేరు రాగాలు. గోవింద గోవింద అనేది మళ్ళీ రేవతికే. గోవింద గోవింద అది రేవతి రాగం. ఉమ్, ఆభోగి, వలజి అలాగా నేను చేశాను. 6, 7 రాగాలు చేసి మళ్ళీ ఒక్కొక్క ఇది అయ్యాక మళ్ళీ గోవిందాకి రావడం. అప్పుడే ఉమ్, అందరికీ తెలుస్తుంది అవునండి. ఫెమిలియారిటీ. అవును. చాలా అసలు ట్రాన్సిషన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రతి రాగం నుంచి కూడా మళ్ళీ ఆ గోవింద గోవిందాకి వచ్చేది వచ్చేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అది, ఆ ట్రాన్సిషన్. ఏమని తలచవచ్చు నీటువంటి నీ చిత్తము నేరిచిన నీరకుండిన నీ కారుణ్యమొక్కటే కలది కలశాపురము కాడ కాచుకున్నాడు వలసిన వరాలిచ్చి వాయునందనుడు కలశాపురము కాడ కాచుకున్నాడు దోషములాల కడు నేల మీరేరు కరుణగాచినవాడు
శరణన్న విభీషణు కరుణగాచినవాడు పరికింపతారక బ్రహ్మమ. మేలు లేదు తీలు లేదు మించినిదే హరిమాయ, మేలు లేదు తీలు లేదు మించినిదే హరిమాయ. భ్రమయక ఉండేదే పరమార్థము, నెమకితే నన్నిటను నీవే ఉండుదువు. మీరు నాద నీరాజనంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th కే వాయిస్తారు కదండి, తప్పనిసరిగా అవును. మీ ప్రోగ్రామ్ ఇంతవరకు ఉంటుంది ఆ దేవుడి రోజు. దయ వల్ల వాయిస్తూనే ఉన్నాం. దేవుడు ఆయన అనుగ్రహిస్తేనే ఏదైనా ఆయన అనుకుంటేనే జరుగుతుంది అంతే. ఆరంభించినప్పటి నుంచి అదే రోజు వాయిస్తూ వస్తున్నారేమో మీరు. ఒక్క కోవిడ్ లో ఉమ్. 2021 ఒక ఏడాది వాంచింది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఎవరు ఆగస్ట్ అక్కడ 15 వెళ్ళడానికి ఎందుకండి, ఆ డేట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆ ఆగస్ట్ రోజే 15 ఆరంభించింది. నాద నీరాజనం. 2009 ఆగస్ట్ 15 ఆ రోజే ఆరంభించింది ఓకే. నాద నీరాజనం. అందువల్ల ఓకే. మీ త్రిస్థాయి సంగమం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే 3 త్రీ ఆక్టేవ్స్ ఆక్టేవ్స్ లో ఎట్ టైం ఒకటేసారి. ఎట్ టైం అది అది వినడానికి ఒక సింఫనీ మాదిరి వినపడుతుంది మీకు. అవును. అంటే కొంచెం అది ఎవరు వెస్టర్న్. చేయలేదు. ముందు ఫస్ట్ నేనే క్రియేట్ చేసింది అది. అది త్రిస్థాయి సంగమం. అదే మాదిరి ఆల్ లేడీస్ కచేరీ కూడా నేనే ఆరంభించా. ఓకే. ఫస్ట్ అందరూ మ్మ్. లేడీసే పెట్టి మ్మ్. చేశాను అనమాట. అది 1987 వాద్యలహరి అని కూడా చేశాను. వైలన్ నాదస్వరం వీణ కాంబినేషన్. ఓకే. చాలా కాంబినేషన్స్ చేశాను. మీకు క్రికెట్ ఇష్టమా అండి? ఎందుకు అడుగుతున్నానంటే క్రికెట్ మీరు క్రికెట్ మ్యూజిక్ మ్యూజిక్ ఏదో తయారు చేశారు కదా, అవును. ఇష్టం, క్రికెట్ ఇష్టమే, ఎవరికి ఇష్టం ఉండదు, ఫాలో అందరికీ అవుతూ ఇష్టమే. ఉంటారా? అప్పుడప్పుడు ఓకే. ఇప్పుడు కొంచెం జాస్తిలే. మ్మ్. ఆ ఇష్టం, మా నాన్నగారికి చాలా ఇష్టం అది. నాకెందుకో అనిపించింది ఎందుకు చేయకూడదు, మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దామని ఉట్టినే చేశాను. ఓకే. క్రిక్ మ్యూజిక్ అని పెట్టా. క్రిక్ మ్యూజిక్. ఒక్కొక్క అవుట్కి ఒకటి, తర్వాత 4 సెంచరీ, హాఫ్ సెంచరీ, అన్నిటికీ ఓ 13 ఎన్నో పీసెస్. చిన్నది 20 seconds అంతే. అంతే ఉండాలి కదా, చిన్నదే ఉండాలి. అవునవును, అవును. ఆ చిన్న బిట్టు ఒక అది చిన్న యానిమేషన్ ఫ్లేవర్, చేసి పెట్టుకున్నాను. యానిమేషన్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం వెస్టర్న్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా పెట్టారు ఆ బిట్స్ అన్ని కూడా. విన్నారేంటి? నేను చదివానండి ఇది దాని ఓకే. గురించి. ఆ, రివర్స్ లో కూడా నేను రాగాలు చేశాను. రివర్స్ గంగా ఉంది కదా, గంగా రాగం చేశాను. గంగా, గోదావరి, కృష్ణ 3. గోదావరి పుష్కరాలకి గోదావరి, కృష్ణ పుష్కరాలకి కృష్ణ ఆ, చేసి పీస్ చేసి వాయించాం. బాగుందండి. మరి మీరు ఎంతో మంచి స్టూడెంట్స్ ని తయారు చేశారు, చేస్తున్నారు కూడా ఇప్పటికీ. మంచి మంచి స్టూడెంట్స్ ఎంతో మంది మీ శిష్యులు చాలా ప్రొఫెషనల్ గా పేరు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. అయితే మీ టీచింగ్ పద్ధతి ఏంటి? నా టీచింగ్ పద్ధతి నాదంటే, నేను వైలన్ తీసుకొని చెప్పను, వాయించి చెప్పను, పాడి చెప్తాను. ఎందుకంటే ఉమ్, వాళ్ళకి స్వరజ్ఞానం రావాలి. మనం వాయిస్తే ఏంటి, మన వేళ్ళు చూసి వాళ్ళు వాయిస్తారు. కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. ఏదో మనం వాయిస్తాం, వాళ్ళు వాయిస్తారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది అంటే వాళ్ళకి ఏంటి, స్వరజ్ఞానం ఉండాలి. ఇప్పుడు మనం పాడినప్పుడు వాళ్ళు ఓహో ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాయిస్తారు, ఇది కదా. అందుకు నేను పాడే వాళ్ళకి చెప్తాను ఏదైనా. మరి ఆ ఫింగరింగ్, ఆ బోయింగ్ అవన్నీ అదంతా నేను చెప్తాను. ఫింగరింగ్ ఎలా చేయాలి అన్నది చెప్తాను. సంగతిలో అవి అది మాత్రం అందుకే పాడి మా చెప్తారు. స్టూడెంట్స్ అందరి ఫింగరింగ్ సరి, గోయింగ్ సరి, చాలా బాగుంటుంది. అవునండి.
అది మొదట అది పర్ఫెక్ట్ చేయకపోతే చెప్పను. అది ముందు బాగుండాలి. బోయింగ్ ఆ బోయింగ్ రావడానికి ఒక 3 మంత్స్ నిశ్చయంగా ఉండాలి. ఆ బోయింగ్ ఒక సా పాస ఇంకోటి టచ్ కాకుండా ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ అలా చేయాలి. ఇంకా అదంతా అలవాటైన తర్వాత ఇంకా సంగతులు అవన్నీ కూడా మీరు పాడి ఆ, చెప్తూ ఉంటే వాళ్ళు వాడే ఆ, అది అదే అదే అడ్వాంటేజ్ వాళ్ళకంటే అకంపెనీ చేయడానికి అడ్వాంటేజ్ అది. ఉమ్, అకంపెనిమెంట్ కి వెళ్తుంటారు కదా, అప్పుడు అవునండి, ఇక్కడే అలవాటు అయిపోయింది వాళ్ళకి పక్కవాద్యంగా వాయించడం. అది కరెక్ట్. తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్తానంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఒక స్టేజ్ వరకే చెప్తా. నేను వాళ్ళకి అదే చెప్తా. రాగం ఏది మనం చెప్పినా కూడా ఒక లెవెల్, ఆ ఎసెన్స్ ఆ రాగంలో ఏంటి రావాలన్నదే చెప్తాను తప్ప కంప్లీట్ గా మనం చెప్తే కాపీ కొట్టేస్తారు. అది అనవసరం, అలా చేయకూడదు కదా. కాపీ కొట్టకూడదు, వాళ్ళ ఒరిజినాలిటీ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అది కచేరీలు వినాలి, పక్క వాయిద్యం డిఫరెంట్ ఆర్టిస్ట్ కి వాయించాలి. వాళ్ళ మంచి వాళ్ళకి మంచి ఆర్టిస్టులకు వాయించి వాళ్ళ వాళ్ళ సంగతులు వీళ్ళు గ్రహించి వాళ్ళకి అడాప్ట్ చేసుకోవాలి. అదంతా చాలా ఉంది అది. అది అలా అప్పుడు ఎవరికైనా మా వాళ్ళ అందరికీ వాయిస్తారు. ఎవరికైనా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మీరు నేను స్ట్రిక్ట్ గా ఎలా ఉంటారా? అందరికీ ఛాలెంజింగ్ గా వాయించానో వీళ్ళు కూడా అలాగే ఛాలెంజింగ్ గా వాయిస్తారు అందరికి. అంటే ఇప్పుడు నేను సాధారణంగా నా స్టూడెంట్స్ చెప్పేది, ఈ కాలంలో ఇదివరకు అయితే ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేవు లేవు, కదా. అవును. గూగుల్, యూట్యూబ్ ఏమీ లేవు. అవును. అప్పుడంతా మేము వెళ్ళి నేర్చుకోవడం, కచేరీలకు వెళ్ళడం అంటే వెళ్ళి వినడం ఇవన్నీ ఉండేవి. లైవ్ క్యాసెట్లు వెళ్ళి అంటే వినాలి. రికార్డు ఇవంతా ఇంత ఈ ఫెసిలిటీ అంతా లేదు. అవునవును. ఇప్పుడు ఏమి ఎలాగ చేయొచ్చు అంటే, ఇప్పుడు యూట్యూబ్ లో ఒక కచేరీ వచ్చింది అనుకోండి, వాళ్ళు పాడతారు, వాళ్ళ పక్క వాయిద్యాలు ఉంటారు. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిపోయింది, ఆ పక్క వాయిద్యాన్ని మ్యూట్ చేసేసి వీళ్ళు వాయించుకోవచ్చు. అవును. అది ఫాలో అవ్వాలి. నేను చెప్పేది వాళ్ళకి అలాగే. పాటకి పాడతారు కదా, అప్పుడు పక్క వాయిద్యాన్ని కట్ చేసేసి మీరు అది ఫాలో అవ్వండి. మంచి ప్రాక్టీస్ అప్పుడు వాళ్ళ పద్ధతి. స్టైల్ తెలుస్తుంది. సడన్ గా వెళ్ళి వాయించడానికి భయపడకుండా ఉంటారు. ప్రాక్టీస్ అయిపోతుంది. కాన్సర్ట్ ఆ, లాగానే ప్రాక్టీస్ అయిపోతుంది. ధైర్యం వస్తుంది. చాలా మంచి టెక్నిక్ అండి అది మీరు చెప్పింది. ఉమ్, మీరు స్ట్రిక్ట్ గా ఉంటారా మీ శిష్యుల దగ్గర? ఉంటారు. అంటే స్ట్రిక్ట్ అంటే వాళ్ళు చెప్పాలి. అంటే టీచింగ్ అన్నది చాలా పేషెన్స్ ఉండాలి దేనికైనా. నాకు ఇదివరకు అంతా ఎలాగంటే ఎప్పుడు నాకు చాలా కచేరీలు ఉండేవి. ఇంతమందికి టీచ్ చేయాలంటే వాళ్ళు చదువుకునేవాళ్ళు, వాళ్ళేమో మధ్యాహ్నాలు అలా రారు. అవును. వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి కదా, అవును. కాలేజీ స్కూల్ ఉన్న వాళ్ళు. నాకేమో కచేరీ ఉంటుంది, సాయంత్రం అయితే నాకు కచేరీ ఉంటుంది. అందుకు నేను కచేరీ అయ్యాక రమ్మంటేదాన్ని. ఆఫ్టర్ ఆఫ్టర్ 9 o'clock వాళ్ళు వచ్చేవాళ్ళు. పాపం వాళ్ళు వచ్చేవాళ్ళు, నేను కచేరీ నుంచి వచ్చి టైర్డ్ గా ఉన్నా కూడా చెప్పేదాన్ని. అంత డెడికేషన్ అండి. అంటే మీ డెడికేషన్ వాళ్ళ అదృష్టం అండి. మీ దగ్గర నేర్చుకోవడం అనేది మరి శిష్యులందరి నేను ఎవరి అదృష్టం. దగ్గర ఫీజు తీసుకున్నది లేదు, ఎవరి దగ్గర. బా. ఉమ్. ఏదో దేవుడు ఇస్తాడు మనకి విద్యాదానం. ఎమ్మెల్యే గారు అంతే, ఆవిడ ఆ, తీసుకునేవాళ్ళు కాదు. అందువల్ల మరి మీరు దేశ విదేశాలలో ఎన్నో సంవత్సరాలుగా కచేరీలు చేస్తున్నారు. అయితే నేను ఉమ్, 2026 కి నేను 50 years గా వస్తున్నట్టు యుఎస్ కి. బా. నేను అది 76 లో వచ్చాను ఫస్ట్ ఫస్ట్ నా ఎంట్రీ ఎమ్మెల్యే గారితో. సీమాన సీమాన సభ ఉంది కదా, చాలా ఓల్డెస్ట్ సభ అది. అది అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే గారు వాయించారు. న్యూజెర్సీలో సీమాన చాలా మంచి సభ అది. ఉమ్. ఇప్పుడు కూడా అది వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. దానిలో నాకు మంచి పెద్ద అవార్డు కూడా వచ్చింది. వాళ్ళ ఉమ్. వాళ్ళ అది హైయెస్ట్ అవార్డు కూడా.
ఉమ్, ఉమ్. మీ కెరియర్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 60 years అవుతుంది కదండి, వయలిన్ లో మీరు కెరియర్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ 60 ఇయర్ years. కి. ఉమ్. అయితే మీరు అరౌండ్ 76, 77 ఆ టైంలో గ్రూప్ గా వచ్చినప్పుడు యుఎస్ కో లేకపోతే ఇంకో కంట్రీకో వెళ్ళినప్పుడు నేను చదివాను ఇది కూడా ఒక ఆర్టికల్లో, తెల్లవారుజామునే మీరు లేచేసి మీ వైలిన్ ప్రాక్టీస్ తో అందరిని నిద్ర లేపేసేవారు అని. నిజమేనా అండి? నిద్ర లేపడం అంటే వేరే వేరే రూమ్ లో ఉండేవాళ్ళం, వాళ్ళు నిద్ర లేచేవాళ్ళేమో. ఓకే. అంటే నాది ఏంటంటే, నేను సిస్టమేటిక్ గా నేనేం చేయాల్సి ఉంటే అది చేసేస్తాను అంతే. ఒకళ్ళ కోసం నేనేం ఇవ్వను అదే. ఏదైనా. నా పద్ధతి నేను మార్చుకోను, అదొకటి ఉంది నాకు. నా పద్ధతి నేను ఎప్పుడు మార్చను, ఒకేలాగా ఎప్పుడు ఏం చేస్తానో అది. అదే మాదిరి నేను అంబ కామాక్షి అని ఒక స్వరజితి ఉంది భైరవిలో. ఆ స్వరజితిలో ఏంటంటే అంబాల్ని మనం వేడుకున్నట్టు అన్ని 8 స్వరాలు ఉంటాయి దానిలో. అన్ని స్వరాల్లోనూ కాపాడు, నాకు ఇది చెయ్యి, నన్ను రక్షించు, ఇవే ఉంటాయి దానిలో. అందుకు అది డైలీ వాయించకుండా నేను భోజనం చేయను. అమ్మవారిని తలుచుకున్నట్టు అది వాయిస్తే ఒకసారి చాలా కచేరీలో బాగుంది. వెంకటేశ్వర స్వామి, వెంకటాచల నిలయం, భాగ్యాద లక్ష్మి వాయించకుండా ఆపను. అదో సెంటిమెంట్. మీరు తప్పకుండా వాయించే రాగం అంటూ ఏమైనా ఉందా అండి ఇలా మీ కచేరీల్లో? ఇప్పుడు ఎలా అయితే మీరు అలా ఏం లేదు, ఎవరు అడిగితే వాళ్ళ రిక్వెస్ట్ స్పాంటేనియస్ గా ఇంకా. అలాగే ఈ రోజుల్లో సంగీతం నేర్చుకోవాలి అనే అవగాహన, తపన కూడా చాలా మందికి కలిగి ఉంది. అయితే శిష్యులు ఒక మంచి గురువులో ఎటువంటి లక్షణాలని చూడాలండి? శిష్యులు ఒక మంచి గురువులో ఎటువంటి లక్షణాలని చూడాలి? అంటే ఏ రకంగా గురువుల్ని ఎంచుకోవాలి, మంచి గురువుల్ని? వాళ్ళ అదృష్టం, వీళ్ళ అదృష్టం, వాళ్ళ అదృష్టం ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే ఒక మంచి శిష్యుడు దొరకడం గురువుకి అదృష్టం, మంచి శిష్యుడు దొరకడం గురువుకి అదృష్టం, మంచి గురువు దొరకడం శిష్యుడికి అదృష్టం కదా. అవునవును, నిజమే. ఒక గురువులో ఎలాంటి లక్షణం అంటే, అదే చెప్పాను కదా, పేషెన్స్ జాస్తి ఉండాలి. టీచ్ చేయడంలో, టీచ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్ ఇంటెలిజెంట్ గా ఉంటారు, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, వెంటనే ఏకసంతగ్రాహి అంటారు చూడండి, అలాగా ఒక్కసారి మనం చెప్పేటప్పటికి కర్పూరం లాగా పట్టేస్తారు కొంతమంది. కొంతమందికి ఎంత చెప్పినా పట్టరు కదా. అలాంటప్పుడు ఎంత చెప్పినా పట్టని వాళ్ళ దగ్గర మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని పేషెన్స్ చూపించి మనం చెప్పాలి. గాని వాళ్ళకి అయ్యో రాలేదని తిడుతూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులు చూస్తారు వాళ్ళకి ఒక మాదిరి అయిపోయి ఇరిటేషన్ అయ్యి వాళ్ళు మానేస్తారు, మొత్తానికి ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి, మొత్తానికి ఇంట్రెస్ట్ పోతుంది. అదే మాదిరి మనం టీచ్ చేయడం ఎలాగా ఉండాలంటే, ఇప్పుడు నేను ఒక ఫింగరింగ్, నా టెక్నిక్ వేరు, ఇంకోళ్ళ టెక్నిక్ వేరు. కొంతమంది ఏం చేస్తారు, ఒకళ్ళ దగ్గర నేర్చుకొని కొంత స్టాండర్డ్ వచ్చాక ఇంకోళ్ళ దగ్గరికి వస్తారు నేర్చుకోవడానికి. అలాంటప్పుడు వాళ్ళ ఫింగరింగ్ అది మారుతుంది. మనం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే టీచర్స్ వాళ్ళని మళ్ళీ ఆరంభం నుంచి ఆరంభిస్తారు, ఇది బాగాలేదు టెక్నిక్ అని. నేను అలా చేయను, ఎందుకంటే వాళ్ళు పాపం నేర్చుకున్నది కష్టపడి ఇన్నేళ్లుగా నేర్చుకున్నది, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్ని ఎనర్జీ వేస్ట్ అన్ని. అందువల్ల నేనేం చెప్తానంటే, నాకు కావలసింది సౌండ్ బాగుండాలి, శుద్ధ స్వరాలు ఉండాలి ముఖ్యం, అది మొత్తం. ఆ సౌండింగ్ రావాలి, నువ్వు ఏ ఫింగరింగ్ వేసినా కూడా నాకు కావలసిన సౌండ్ కావాలి. అది నీకు ఎలాగ ఈజీగా ఉంటుందో యూ కెన్ సెలెక్ట్. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫింగర్ వేస్తే బాగుంటుంది వస్తుంది అన్నది. నేనేం కంపెల్ చేయను ఇదే ఉండాలి అదే ఉండాలి, ఎందుకంటే కొంతమందికి వేళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళని మనం కంపెల్ చేయో రాలేదని వాళ్ళకి కూడా ఒక మాదిరి డెస్పరేట్ అయిపోతారు. అది మనం అలా చేయకూడదు వాళ్ళని.
నేను అవునండి. అందుకు ఎ- అంటే చెప్తాను, ఇలా వెయ్యండి, నేను నా ఫింగరింగ్ ఇది వస్తే వెయ్యండి, లేకపోతే ట్రై చేయండి. రెండు వస్తే మంచిదే. ఈ ఫింగరింగ్ తో రావాలి, ఆ ఫింగరింగ్ వచ్చినా మనకి ఈజీ, ఎవరికి వాయించినా కూడా వాయించగలం. అవును. ఎవరితో వాయించినా వాయించగలం మనం. ఎవరు పాడినా వాయించినా కూడా వాయించవచ్చు, ఎలాంటి ఫింగరింగ్. అదే బాణి వేరే ఉన్నా కూడా మీరు అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు అయితే మళ్ళీ. కంటిన్యూ చేసి ఉమ్. మరి మీ బాణిలోకి వాళ్ళు ఇంకా గ్రాడ్యువల్ గా అలాగా వచ్చేస్తారు కదండి వస్తారు తర్వాత ఇంకా వస్తారు. చేస్తూ ఉంటే. అదే చెప్తున్నాను కదా, సౌండ్ అది కావాలి నాకు అంతే ముందు. ఉమ్. ఆ స్టైల్ రావాలి తప్ప ఈ ఫింగరింగ్ నేను ఇదే యూస్ చేయాలని నేను చెప్పను. ఉమ్. ఉమ్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, అందరూ గురువులకి శిష్యులకి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అయితే ఈ నెల శిష్యులు కూడా సిన్సియర్ గా ఉండాలి శిష్యులు. అవును. ఉమ్. ఇప్పుడు ఒక గురువు దగ్గర చాలా ఏళ్ళగా నేర్చుకుంటూ సడన్ గా ఒక ఎవరో మేము కచేరీలు ఇస్తాం, ఆపర్చునిటీ ఇస్తాం అని అనేటప్పటికి అక్కడికి చేరిపోతారు. అది ఉమ్. తప్పు. అవునవును. అవును. ఇంత కష్టపడి గురువు చెప్పినప్పుడు అక్కడి నుంచి మన లాభం కోసం వెళ్ళకూడదు. అది నిజమేనండి. పేరెంట్స్ వల్ల అయ్యేది. పేరెంట్స్ కరెక్ట్. కొంచెం ఇదిగా ఉండాలి. ఉమ్. పేరెంట్స్ ఇంటర్ఫీర్ అవ్వకూడదని నేను చెప్తాను ఇప్పుడు నా ఉమ్. శిష్యుల దగ్గర. నేను తీసుకునే శిష్యుల పేరెంట్స్ తో ముందే చెప్తా, ఉమ్. మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, నా క్లాస్ లో వాళ్ళు కూర్చోకూడదు. ఉమ్. అవును. పేరెంట్స్ ఇంటర్ఫియర్ అవుతే పేరెంట్స్ అనవసరంగా. ఇంటర్ఫియరెన్స్ వాళ్ళ పర్సనల్ గా చేసుకుంటే అది వేరు. ఉమ్. మ్యూజిక్ గురించి నేను చెప్పేది అంతే. అవునండి. మ్యూజిక్ లో వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంటే కొంచెం కష్టం. నిజమే. వాళ్ళు నా డిమాండ్స్ స్టూడెంట్స్ లేకపోతే. పేరెంట్స్ అందరు చాలా మంచివారు. ఉమ్. దేవుడు అదే చెప్తున్నాను కదా, ఏదైనా దేవుడు నాకు కరెక్ట్ గా ఇస్తాడు. వాళ్ళు ఒకవేళ సరిగ్గా లేదంటే వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. ఉమ్. నేను చెప్పక్కర్లే, వాళ్ళకి వాళ్ళే ఆ. వెళ్ళిపోతారు. నేను దేవుడికి వదిలేస్తాను, నువ్వు చూసుకో నా అంతా గురించి, దేవుడే చూసుకుంటారని మీ నువ్వే నమ్మకం. నాకు తల్లి తండ్రి, నువ్వే, నేను ఇంకెవ్వరికి నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు చూసుకోవాలి. ఉమ్. కన్యాకుమారి గారు, ఇప్పుడు నేను సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతానండి మిమ్మల్ని, జస్ట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు వాటికి బ్రీఫ్ ఆన్సర్స్ ఇచ్చినా మీ ఇష్టం, ఎలాగైనా మీరు చెప్పొచ్చు వాటికి. సో నా ఫస్ట్ క్వశ్చన్ అండి, మీరు వయలిన్ కన్యాకుమారి గారిగా అందరికీ సుపరిచితులే. అయితే మీ గురించి మా ఎవరికి తెలియని విషయం అంటూ ఏమైనా ఉందా? అంటే ఏమైనా సీక్రెట్ లేకపోతే మీ హిడెన్ టాలెంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నా గురించే అవునండి, మీ గురించి నాకు మాకు నా తెలియని గురించి విషయం. అందరికీ తెలుసు. నేను ఆరెంజ్ చీర కడతానని కూడా అందరికీ తెలుసు. అయ్యా. ఇంకా రహస్యాలు ఏమి ఉండవు నా దగ్గర. నాకు తెలియదు, నాకు తెలియదు. అంటే నేను మీరు అనుకోను. క్రికెట్ ఇష్టపడతారని నాకు ఈ రోజు తెలిసింది మీ గురించి, అదొక పాయింట్. మీరు చూస్తూ ఉంటారని తెలిసింది. అలా ఇంకేమన్నా మీకు నచ్చినవి వైలిన్ కాకుండా? వైలన్ కాకుండా నేను కొన్ని సీరియల్స్ చూస్తాను. ఆహా. కొన్ని ఓకే. సస్పెన్స్ ఉండాలి దానిలో, అప్పుడు అది మట్టుకో చూసింది. నేను పాటలు గీతలు విన్న దానిలో నాకు ఓకే. అంత ఇష్టం లేదు. ఆ. ఒక స్టోరీ ఉండాలి, ఏదైనా ఆ. స్టోరీ ఉంటే. ఉమ్. ఎందుకంటే సస్పెన్స్ ఎందుకు నేను చెప్తున్నానంటే మనం థింక్ చేయొచ్చు, బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వాలి. నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకు కూడా ఒక. కష్టం అవుతుందంటే మనం అది బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలి మనకి, అవును. అందువల్ల చూసేది తప్ప. సో మీరు కచేరీల్లో బిజీగా ఉంటారు, యూజువల్ గా మీ కచేరీలు మీ క్లాసులని చాలా బిజీగా ఉంటారు. మరి ఎప్పుడైనా లీజర్ టైం దొరికితే మీరు ఆ ఖాళీ సమయంలో ఏం చేయడానికి ప్రిఫర్ చేస్తారు? నేను ఇది కంపోజ్ చేస్తూ ఉంటాను, ట్యూన్ చేస్తాను. అన్నమాచార్య గారి ప్రాజెక్ట్ ఉంది కదా, దానిలో ట్యూన్ చేయమని ఇస్తుంటారు నాకు. ఆహా. పాటలు అన్నమాచార్య గారి కీర్తనలు ట్యూన్ చేస్తూ ఉంటాను. ఉమ్. కొన్ని పీసెస్ ఇదే ఉట్టినే ఉంటే పీసెస్ ట్యూన్ చేయడం, కంపోజ్ చేయడం, ఇదని ఉమ్. తిల్లానాలు కంపోజ్ చేయడం, ఇవన్నీ ఏదో. ఉమ్. నేను ఎక్కువ బయటికి వెళ్ళడం అది నేను చేయను, నాకు ఎక్కువ అంత ఇంట్రెస్ట్ లేదు బయటికి వెళ్ళి. మొదటి ఇంట్లో నుంచి కొంచెం ఉమ్. ఇంట్లోనే ఉంటాను నేను. కచేరీలు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటాను, ఉమ్. క్లాసులు తీసుకున్నాను.
నేను ఆన్లైన్ లోనే ఫోన్ లోనే చెప్తాను క్లాసెస్. ఓకే. ఖాళీ సమయంలో కాసేపు టీవీ చూడడం, రిలాక్సేషన్ గురించి అలాగ టీవీ చేస్తురా? టీవీ అని కాదు, ఇప్పుడే యూట్యూబ్ అన్ని వచ్చాయి కదా. అవును. అయితే అందరూ మీ సంగీతం వినడానికి ఇష్టపడతారు. మరి మీరు వినాలంటే ఎవరి సంగీతం వింటారు? నేను ఏది బాగుంటే అది వింటాను నిశ్చయంగా. ఈవెన్ సినిమా పాటలు కూడా ఆ! నేను లిరిక్స్ విన్ను ఎక్కువ, ఆ మ్యూజిక్ నేను వింటా. ఓకే. హ్మ్. కొన్ని కొన్ని పాటలు చాలా బాగుంటాయి. అది మలయాళంలో కూడా చాలా హ్మ్. క్లాసికల్ గా ఉంటాయి. అందువల్ల నేను లిరిక్స్ కంటే మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఇస్తా. హ్మ్. మీ మొత్తం కెరియర్ లో మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అనేది ఏమన్నా ఉందా? ఏమైనా మీకు మెమరబుల్ అని అంటే అన్ని మెమరబుల్, కొన్ని ఉన్నాయి మరి. ఇవన్నీ మనకి రావడం అది మెమరబుల్ కదా. ఇప్పుడు తిరుపతిలో ఆస్థాన విద్వాంసులు అవ్వడం, అవునండి. గురువాయూరులో మన చెంబయ్య గారి అవార్డు దొరకడం, ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద అన్నీ గూడా లెవెల్స్ లో మీకు ఉన్నది. మెమరీసే. పద్మశ్రీ, ఇవన్నీ హ్మ్. సంగీత నాటక అకాడమీ, సంగీత కళానిధి, హ్మ్. ఇవన్నీ నాకు మెడ్రాస్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సభల్లో అవార్డ్స్ వచ్చాయి. హైయెస్ట్ హ్మ్. అవార్డ్స్ ఆల్మోస్ట్ అన్ని. అవునండి. అవును. అంటే ఇన్నేళ్లుగా ఉంటున్నాను కదా. అది కాకుండా మెడ్రాస్ ఒకటి ఏంటంటే పార్షియాలిటీ లేదు. ఎవరికి టాలెంట్ ఉంది అది అంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. హ్మ్. ఆడియన్స్ కూడా చెప్తున్నాను, ఆర్గనైజేషన్స్, ఆడియన్స్ అంతా. హ్మ్. హ్మ్. ఇంకా మన ఆంధ్రాలో మ్యూజిక్ సపోర్ట్ లేదు. నిజమేనండి. అదొక్కటే. అది క్లాసికల్ కొంచెం మ్యూజిక్ కి ఇంకా అంత లేదు. క్లాసికల్ మ్యూజిక్ లేదు. హ్మ్. ఏనా ఇంకా అమెరికాలో బాగానే ఉంది. తెలుగు వాళ్ళు కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మ్యూజిక్ లో, క్లాసికల్ మ్యూజిక్ లో. బట్ అవునండి. ఇండియాలో నాన్న హ్మ్. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో 100 ఏళ్ళు ఉండి వాయిస్తూ ఆరోగ్యంగా ఉన్న ఉన్నారు అన్నవరపు రామస్వామి గారు. ఆయనకి మార్చి 23వ తారీఖు ఆయన ఎంటరింగ్ ఇంటూ 100th ఇయర్. ఆ! ఆ! ఆయన నాద నీరాజనానికి వెళ్ళి వాయించబోతున్నారు. అబ్బా! మార్చి 23 అండి? హ్మ్. ఉమ్, ఆయన ఎంత పెద్ద విద్వాంసులు ఆయన. 100 ఏళ్ళు హ్మ్. సాధారణం కాదు. ఆయన అవునండి. ఆయనకు ఆయనకి ఆయన గురువు గారి మీద భక్తి అపారమైనది. దానివల్లే ఆయన హ్మ్. దైవ భక్తి, అందువల్లే ఆయన ఇంతలా ఉన్నారు. లెజెండ్స్ అండి. చాలా మంది శిష్యుల్ని తయారు చేశారు ఆయన. హ్మ్. చాలా మంచి హృదయం ఆయనకి. హ్మ్. అలాగే మన తమిళనాడులో టీకే మూర్తి గారు మృదంగం, ఆయనకి ఇప్పుడు 102 ఏళ్ళు. ఇంకా హ్మ్. వాయిస్తుంటారు, బాగా నడుస్తుంటారు. కచేరీలవి చేస్తూ ఉంటారండి? ఆ, ఆ. ఆ! అంటే ఇంత ఇదిగా కాకుండా వాయించడమే గొప్ప, కూర్చోవడం గొప్ప కదా. హ్మ్. హ్మ్. 100 ఏళ్ళు అంటే సాధారణం కాదు కదా. అవునండి. సాధారణంగా ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళకే కూర్చోలేకపోతున్నారు అందరు నిజమే. నిజమే. అవును. కదా, అవునవును. నడవలేదు. హ్మ్. వీళ్ళందరూ మనకి ఆదర్శకులు. మనకి ఇన్స్పిరేషన్ వచ్చేది వాళ్ళ వల్లే, వాళ్ళని చూసి మనకి. నిజమే. ఆయన అవును. వైలన్లో పితామహుడు అన్నవరపు రామస్వామి గారు, ఈయన మృదంగంలో పితామహుడు. వాళ్ళిద్దరికీ మన అవునండి. ఈ నమస్కారాలు. డాలస్ రేడియో తరఫున నమస్కారాలు చెప్పాలి. మీరు చెప్పాలి, నేను చెప్పాలి. అవునండి. చాలా మహానుభావులు. వాళ్ళందరూ గూడా మహానుభావులు లెజెండ్స్ రేర్ గా మనకి. ఉంటారు ఇలా మనుషులు. హ్మ్. అంటే 100 ఏళ్ళు రావడం అన్నది, ఉండడం 100 ఏళ్ళు ఉండడం వేరు. 100 ఏళ్ళు ఉండి ఆరోగ్యంగా ఉండి వాయించడం అన్నది గొప్ప కదా. వాయించడం. అవునండి. అవును. ఒక కీర్తన చాలా వాయించినా, ఒక సంగతి వాయించినా కలిగినా కూడా అది గొప్ప ఆ ఏజ్ లో. అవును. మామూలు విషయం కాదు మీరన్నట్టు. అలా చేయగలగడం. చాలా మంచి మాట మాతో షేర్ చేసుకున్నారండి. చాలా బావుందండి. చాలా, చాలా మంచి విషయాలు మాకు చెప్పారు. చాలా కృతజ్ఞతలు. సో, ఈరోజు ఇలా మీతో మాట్లాడగలగడం మా అదృష్టం, మహాభాగ్యంగా భావిస్తున్నాను. సో, నాకు మీరు చాలా సంతోషం మీతో మాట్లాడింది. మీ
రేడియో రేడియో సురభి సురభి అండి, సురభి రేడియో సురభి. సురభి రేడియో డాలస్ వారికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రపంచం అంతటా మీ వైలిన్ వాద్యంతో మరింత అలరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం.